ప్రీవియస్ వీడియోలో నేను రీసా అన్న కలిసి గోదావరి బ్రిడ్జ్ పైన వాక్ చేస్తూ ఒక టాక్ చేసినాము. అది ఎవరైనా చూడకపోయి ఉంటే ఇక్కడ పైన లింక్ వస్తుంది, ఆ వీడియో చూసేయచ్చు. అండ్ ఇప్పుడు ఆ బ్రిడ్జ్ దాటి అటు సైడ్ దిండి రిసార్ట్స్ అని ఉంటుంది, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఒకసారి చూసొద్దాంపా జస్ట్ విజిటింగ్ పర్పస్లో అని అక్కడ మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు చెప్తే మేము అటు సైడ్ మా ప్రయాణం స్టార్ట్ అయింది. సో పోతుంటే దారిలో ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తుంటే మొత్తం కేరళ వైబ్స్ ఉందని అనుకున్నాం మేమందరం. అంటే మనకి బేసికల్గా 4 కొబ్బరి చెట్లు కనిపించేసరికి కేరళ అనడం మనకి అలవాటైపోయింది. ఆంధ్రాలో కూడా చాలా కొబ్బరి చెట్లు ఉంటాయి, మీకు తెలిసిందే. దిండి రిసార్ట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ లోపల ఆ ప్రెమిసెస్ అంతా చూస్తూ, అరే ఇదెంత బాగుంది, అదెంత బాగుంది, భలే కట్టిండ్రు, అట్లా ఆర్టిఫిషియల్గా కొలంలాగా తయారు చేసి దాంట్లో ఇల్లులు కట్టిండ్రు అని ఇట్లా మేము మాట్లాడుతూ ఎగ్జైట్ అవుతూ ఉంటే రీసాన్ ఒకసారి పిలిచి కెమెరా ఆన్ చేయండి, చాలా ఎగ్జైట్ అవుతున్నారు కదా, ఎగ్జైట్మెంట్ గురించి మాట్లాడదాం అని అన్నారు. సో ఇప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ గురించి అన్న ఏం చెప్పిండో చూద్దాం. ఏదైనా చూసినప్పుడు ఎగ్జైట్మెంట్ ఉంది అంటే ఆధ్యాత్మిక పరంగా అది మంచి ఆరోగ్య లక్షణం కాదని. అవును. సో దేన్ని చూసినా నిజంగా చూడాలంటే మనసులో ఎగ్జైట్మెంట్ ఉండడానికి వీల్లేదు. నువ్వు ఎగ్జైట్మెంట్ ఎందుకు అవుతుందంటే నీ మనసులో దాని పట్ల క్రియేట్ చేసుకున్న ఒక థాట్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు యాక్చువల్గా ఫ్లవర్ని చూడట్లే. ఫ్లవర్ అంటే ఇది అని నీ మనసులో ఒక థాట్ ఉంది కదా, ఆ థాట్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు, బట్ యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద ఫ్లవర్. ఓకే, రియాలిటీని చూస్తారు. రియాలిటీ అంటే నువ్వు ఎదురుగున్నది ఏం చూడట్లే, అప్పటికే నీ మనసులో క్రియేట్ చేసుకున్న ఒక థాట్ ఉంటుంది కదా, నువ్వు దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు రిసార్ట్కి రాలేదు, లేకపోతే జలపాతానికి పోలేదు. జలపాతం అంటే ఇది చూసినప్పుడు ఇట్లా ఉంటుందంట అన్న థాట్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు. ఇది కొంచెం లోతైన విషయం. నేను ఇక్కడే ఉన్నా కదా దాన్ని చూసి ఎంజాయ్ చేస్తున్నావు అనుకుంటున్నావు, నేను అది అడుగుతాను. కానీ నువ్వు దాన్ని చూడటమే లేదు. దాన్ని చూసినప్పుడు నీ ఇంతకుముందే క్రియేట్ చేసుకున్న ఒక ఆలోచనల పరంపరని మనిషి చూస్తున్నాడు. ఇంకోటి మనకు చిన్నప్పటి నుంచి చెప్పిన అతిపెద్ద మిత్తు, మనసు యొక్క వేగం చాలా ఎక్కువ, ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణం చేసేది ఆలోచన. అది ఎక్కడనే కూర్చొని అది తాజ్మహల్ చూసి వస్తాను. ఇది కూడా ఒక పెద్ద అబద్ధం. ఎందుకు? ఆలోచన ఎక్కడ పోతలేదు. నీ మనసులో ఉన్న తాజ్మహల్ నువ్వు చూస్తున్నావు అంతే. తాజ్మహల్ చూడడానికి పోతలేదు. అది ఇది ఎట్లుంటే, నేను నా చేతిలో ఒక ఫోటోగ్రాఫ్ ఉంది అంటే ఆ ఫోటోగ్రాఫ్ని చూస్తే అక్కడికి పోయినట్టు కాదు, నేను చేసి దాన్ని చూస్తున్నా అంతే. అట్లా నా మనసులో ఆల్రెడీ తాజ్మహల్ ఒక ఇమేజ్ ఉంది, నేను చేసి దాన్ని చూస్తున్నా అంతే. నా మనసు ఎక్కడికి పోవడం లేదు. అది పోవడం అంటే వాళ్ళు అట్లా వెర్బల్గా చెప్తున్నారు. పోవడం అంటే అదే కదా, మన బ్రెయిన్లో ఉన్న థాట్ని ఒకసారి రీవిజిట్ చేయడం. ఇట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ విజిటింగ్ తాజ్మహల్. అంతే, ఫిజికల్గా. ఇప్పుడు మా ఇంట్లో ఒక ఫోటో చూస్తున్నా, నేను ఫోటోలో ఉన్న తాజ్మహల్ చూస్తున్నా తప్ప నేను నిజంగా తాజ్మహల్ చూడనట్టే. అంటే నా కంటి చూపు తాజ్మహల్ చేరింది అనడానికి లేదు. అట్లనే మన ఆలోచన తాజ్మహల్ని దగ్గరికి వెళ్ళి వితిన్ సెకండ్లో వస్తుంది అన్నది అతిపెద్ద అబద్ధం. నీ మనసులో ఉన్న తాజ్మహల్ని లేదా నీ మనసులో ఉన్న దాన్ని నువ్వు చూస్తున్నావు అంతే. రారా ఇట్లా కూర్చుందాం. ఒక చిన్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఎగ్జైట్మెంట్ అనేది ఆస్తమా. ఎగ్జైట్మెంట్ అనేది ఆస్తమా, చూడడం అన్నది శ్వాస అన్నమాట. సూపర్. అంటే ఇప్పుడు ఎవడన్నా బాగా ఆస్తమాతో ఇబ్బంది పడుతుందంటే బాగా శ్వాసిస్తున్నాడని ఎంజాయ్ చేయకు. ఇంకొకటి, దేన్ని చూసి అయితే ఎగ్జైట్ అవుతున్నావో అక్కడే ఉండిపో. తద్వారా జీవన్ముక్తి కలుగుతుంది. ఎట్లా? ఒకవేళ నిజంగా హిమాలయాలను చూసి ఎగ్జైట్ అయిన వాడు హిమాలయాల్లో ఉండిపోతే వాడు ఒక 2 ఏళ్ల తర్వాత చెప్పే మాటలు చాలా వింతగా ఉంటాయి అన్నమాట. ఏమీ లేదు, ఇట్ బిగిన్స్ లైక్ దట్. అది ఏం మామూలుగా ఇది కూడా ఒక ప్రదేశం అంతే. హిమాలయాల్లో ఏం లేదు, మనలో ఉందంతా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సాక్షిగా ఉండడం అనేది ఇక ప్రదేశానికి సంబంధం లేదు. అది ఎగ్జైట్మెంట్ అనేది ఆబ్వియస్గా ఇంద్రియాలకి, ప్రదేశాలకి, వాటి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ఇది సంబంధం. అది అయితే ఎవరైతే ఎగ్జైట్ అవుతున్నారో అవ్వద్దని అనట్లేదు. జెన్యూన్గా నాకే ఎగ్జైట్మెంట్ ఉంది. అంటే ఇది నా పూర్తి విషయం. అంటే ఇప్పుడు ఒక ఊరు చూసినా, జలపాతం చూసినా నేను ఎగిరి గంతులేసి చప్పట్లు కొట్టక కొన్ని సంవత్సరాలు అయిపోయింది. దాని అర్థం అది బాగాలేదని కాదు, మనసు సమస్థితిలో ఉండి ఏది ఉంటే దాన్ని అట్లా దాంతో ఉండడం అనేది ఉంది తప్ప ఇది బాగుంది. ఇంకొకటి ఒక ధ్యాన ప్రక్రియ ఇది. ఇప్పుడు దీంట్లో ఐఎమ్ రైటింగ్ ఎ పేజ్. ఒక చిన్న పేజ్ రాస్తా. ఇది రాయబోతున్నా మనం బయలుదేరినాం. అదేంటంటే
అట్లీస్ట్ ఒక వారం రోజులు దేన్ని బాగుంది లేదా బాగలేదు అన్న కాంటెక్స్ట్లో కాకుండా ఊరికే చూడు. నిజానికి ఏది బాగుండదు, అవసరం అనవసరం కూడా ఉందా? అది వేరే. అవసరం అనవసరం అంటే ఇప్పుడు తినడం అవసరం, ఆ కాంటెక్స్ట్ వేరే. కానీ బాగుంది బాగలేదు అని ఎందుకు అంటున్నామంటే అది నువ్వు చెప్పవలసింది నాకు నచ్చింది నాకు నచ్చలేదని, నీకు బాగుంది నీకు బాగలేదని. అదర్వైజ్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ ఏవి బాగలేవు. తామర పువ్వులా ఉంది. బాగుంది అనే మాట రావాలంటే నీకు ఏదో కంపారిజన్ తోటి కంపారిజన్ అంటే మనకి బాగుంది, అంటే ఇంతవరకు చూసిన వాటితో ఇది పోల్చడం వల్లనే కంపారిజన్. అంటే అది పోలిక పడిపోతే అప్పుడు నీవు ఉంటావు, అది ఉంటుంది. మళ్ళీ ఒకసారి నీవు ఉన్నావు, నువ్వు బాగుంది బాగాలేదని తీసిస్తే నిజంగా నీ మనసులో వెళ్ళిపోతే తామర పువ్వు ఉంటుంది, దాని పక్కన నువ్వు ఉంటావు అంతే. ఇప్పుడు ఏంది 2 బీయింగ్స్ అన్నమాట. అంటే పరమోత్కృష్ట స్థితులు, అత్యంత సహజమైన స్థితులు కూడా. 2 బీయింగ్స్ సిట్టింగ్ టుగెదర్, దో ఒకదాని షాడో ఒక దాని మీద లేదు, రెండు కలిసి ఉన్నాయి ఎగ్జిస్టెన్షియల్లీ. సరే ఇంత ఫిలాసఫీ అక్కర్లేదు అనుకో, బట్ రిఫ్లెక్షన్ అనేది ఇంపార్టెంట్ లైఫ్లో. రిఫ్లెక్షన్ అంటే నువ్వు ఏకాంతంగా ఎక్కడన్నా ఉన్నప్పుడు, నీకు ఏ ఎంటర్టైన్మెంట్ లేనప్పుడు, నిన్ను ఏదైతే ఎగ్జైట్ చేసిందో దాన్ని మాటికి చూసినప్పుడు, అప్పుడు నీ మనసులో ఒక రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా. నువ్వు ప్రదేశాలు చూస్తూ పోతే కూడా ఎగ్జైట్మెంట్ పోతుంది. కొండలు గుట్టలు, ఉదాహరణకి నేను రాసిన కథ 2009లో జ్ఞానోదయపు కథలని చిన్న స్టోరీస్ రాసిన, ప్యారబుల్స్ లాగా ఉంటాయి అవి. అందులో చిన్న కథ ఏమిట్రా అంటే, నయాగరా జలపాతం చూద్దామని ఒక 10 మంది వెహికల్ వేసుకొని పోయారండి. నయాగరా జలపాతం చూడగానే అసలు అరుపులు కేకలు థ్రిల్తో చూశారంట. వావ్ అద్భుతం అమేజింగ్ అని వేస్తారు కదా. అక్కడున్న నయాగరా జలపాతంలోనే ఉన్న ఒక టీ అమ్మేవాడు, అంటే అతని నేటివ్ ప్లేస్ అదే, అతను వీళ్ళని చూసి థ్రిల్ అయ్యాడు. ఇంత కథ అయిపోయింది, ఇంతకు మించి ఏం లేదు. అంటే అక్కడితో అయిపోయింది. అంటే వీళ్ళకి నయాగరా జలపాతం చూసి థ్రిల్ అయితే అతను ఆశ్చర్యపోయాడంటే ఏముంది ఇందులో అని వీళ్ళని చూసి థ్రిల్ అయ్యాడు. ఏముంది అంటే ఏముంది అలా. అందుకని కంక్లూజన్ ఏమిటి, ఏదేది నిన్ను ఉత్తేజపరుస్తుందో అక్కడే ఉండు. అక్కడి నుంచి రాకు, అది పోతుంది. నిజానికి హిమాలయాస్ చాలా బాగుంటాయి, నిజంగా నీకు నచ్చితే అక్కడ ఉండిపోయింది, కొద్దిసేపే బాగుంటాయి అంటారు అప్పుడు. అంతే. అట్లా అంటే మీరు అక్కడే అంటే నీవు మళ్ళీ తిరిగి నీవు ఏదైతే ఒక కుక్కుని క్రియేట్ చేసుకున్నావు, ఏ గొప్ప అందాలు లేని, అంటే మన ఇల్లు అదే బాగుంటుంది. కేజ్ అంటే యూ కెనాట్ గెట్ ఎగ్జైటెడ్ ఆల్ ద టైమ్. అదే బాగుంటుంది కదా, అదే కంఫర్టబుల్. అంటే నువ్వు ఎక్కడున్నావో ఆ ప్రాంతం మర్చిపోబడితేనే అది ఇల్లు. ఒకవేళ ఇక్కడే మన నివాసం అనుకో, ఖచ్చితంగా వారం తర్వాత ఇది మర్చిపోబడదు అంతే. కనీసం ఆర్థిక తల కూడా నడుచుకుంటూ పోతుంటే జస్ట్ ఎవరు లేకపోతే అట్లా దానికి పోయి ఇట్లా కడిగేసుకుంటారు అంతే. అంటే ఆ రేంజ్కి వెళ్ళి, అంటే యు ఆర్ బీయింగ్ న్యాచురల్. ఏముండదు, ఇట్లా ఉతుక్కొని ఇట్లా డ్రైయర్ గిరి ఆరేసుకొని చక్కగా తన పని తాను చేసుకుంటాడు. ఎగ్జైట్ అయినంతసేపు నువ్వే పని చేయలేవు. అయితే ఇప్పుడు ఇది చూసి అబ్బా అని ఎగ్జైట్ అయ్యే లోపల మీరు దాన్ని ఇట్లా నీళ్ళు నేను చెప్పినా ఎగ్జైట్ అయ్యేవాడు ఎగ్జైట్ అయ్యవలసిందే. అది విన్నంత మాత్రాన ఎగ్జైట్మెంట్ పోదు, కానీ ఆలోచన వస్తుంది కదా, ఓహో నేను నెక్స్ట్ టైం ఎగ్జైట్ వచ్చినా కూడా ఎగ్జైట్మెంట్ అవుతుంది. కానీ నిజంగా ఎగ్జైట్మెంట్ ఎప్పుడు పోతుంది అంటే బీయింగ్ అన్నది అర్థమైతే తప్పపోదు. అంటే యూ యాజ్ ఎ బీయింగ్ అండ్ లోటస్ యాజ్ ఎ బీయింగ్, ద ట్రీ యాజ్ ఎ బీయింగ్, ఏ డాగ్ యాజ్ ఎ బీయింగ్, అంటే ఇవన్నీ ఉన్న స్థితులు అంతే. అవి గొప్పగాను లేవు, అధమంగాను లేవు, అవి ఎగ్జైటింగ్గాను లేవు, డిసప్పాయింటింగ్గాను లేవు. మనలో కలుగుతుంది అంతే. అంటే ఒక ఏమంటారు కదా హిందీలో ఉమంగ్ అంటారు, తెలుసా బెట? ఉమంగ్ అంటే ఉత్సాహం వేరే, ఉమంగ్ అంటే మనం అంటాం కదా ఉన్మత్తత. అంటే ఫస్ట్ ఉత్సాహంతో స్టార్ట్ అవుతుంది, ఆ తర్వాత మెల్లగా ఒక ఉన్మత్తతగా మారుతుంది. అంటే కంప్లీట్గా అందులో డ్రోన్ అయిపోయాను, ఈ ప్రపంచంలో ఇంకేది అక్కర్లేదు, ఇది ఒక్కటే చాలు
అని అనిపిస్తూ అది బీయింగ్గా మారిపోతుంది. ఇప్పుడు నార్సిసస్ కథ విన్నారు మీరు? ఇది ఒక గ్రీక్ స్టోరీ అనమాట. సో నార్సిసస్ చాలా అందమైన యువకుడు. అంటే ఇప్పుడు మనం చెప్పిన కాంటెక్స్ట్కి ఇంకాస్త దగ్గర ఎసెంట్రిక్ కాంటెక్స్ట్ ఇది. ఓకే, చెప్పండి అయితే. లేదా సెంట్రిక్ కాంటెక్స్ట్. నార్సిసస్ అనేవాడు ఒక గ్రీక్ అబ్బాయి, చాలా అందగాడట, చాలా చాలా చాలా. అంటే అతను ఎవరో తెలియదు. అతని గురించి మనకి ఇప్పుడు ఉదాహరణకు ప్రవరాఖ్యుడు వరుదిని యొక్క అందాన్ని చూసి మనం వరుదిని చూడలే. బట్ అట్లీస్ట్ ఎవరైతే ఒక కల్పనాకారుడు ఉన్నాడో అతను అద్భుతంగా ఊహించాడు. అట్లా నార్సిసస్ అంటే ఒక మహేష్ బాబు లాగా అనుకో. ఎగ్జాంపుల్ ఫిజికల్ రియల్ లైఫ్ అది కూడా ఒక అతనేనా? కాదు, మనకి పురాణాలు ఎట్లుందో వాళ్ళకి అట్లా ఉన్నట్టే. ఓకే, వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళంతా ఉన్నారు. మనం చూడదంతా మాత్రం లేరని చెప్పడానికి లేదు. కానీ దాంట్లో సారాన్ని పట్టుకుందాం. నార్సిసస్ అనేవాడు ఉన్నాడు, నార్సిసస్. ఆ తర్వాత అతను చాలా అందంగా ఉన్నాడు. అతను చూసి ఒక అమ్మాయి ప్రేమలో పడుతుంది. కానీ నార్సిసస్ అసలు ఎవరిని పట్టించుకోడు. ఆ తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తుంది, తపస్సు చేసి ఒక డెవిల్ని ఆవాహన చేసుకొని నార్సిసస్ని మాయ చేస్తుంది అనమాట. అప్పుడు మొట్టమొదటిసారి నార్సిసస్ ఏం చేస్తాడంటే రిఫ్లెక్షన్ లోపట ఇట్లా నీళ్ళు కడుక్కోవడానికి పోతూ, అప్పుడు అద్దాలు లేవుగా. ఒకవేళ భూమి మీద అద్దం లేదనుకో, ఈ సెల్ఫీ అనేది కెమెరా లేదనుకో, అసలు నీ ఫేస్ ఎట్లుంటుందో నీకు తెలిసే అవకాశం లేదు. అంటిల్ అన్లెస్ యూ హ్యావ్ వాటర్ అవైలబుల్. అది కూడా 100% నువ్వు అద్దంలో చూసుకుని స్పష్టంగా ఉండదు. అందుకని కొన్ని జనరేషన్స్ మనిషి తన ముఖం తాను చూసుకోలేదు. తను ఎట్లుంటాడో తనకేం తెలియదు. ఊరికే ఇట్లా కళ్ళు తను చేత్తో అనుభూతి చెందవలసింది తప్ప ఎగ్జాక్ట్లీ నా ఫీచర్స్ ఇవి అని చెప్పడానికి. అందుకే ఒకప్పుడు పోర్ట్రేట్కి అంత వాల్యూ ఉండదు. ఎవడన్నా చూసేసినప్పుడు అంత ఊహనే ఇట్లా ఉంటానా తనకు తెలియదు కదా. అదర్వైజ్ ఇప్పుడు నాకు అర్థమే లేకపోతే, ఇప్పుడు నేను రాముని చూసి నేను బొమ్మ వేస్తే రాము అనుకుంటే ఇట్లా ఉన్నా అని నేను కొంచెం అటు వేసినా కూడా రాము సాటిస్ఫై అయిపోతుంది. బికాజ్ రాముకి తెలియదు తను ఎట్లుంటాడు. ఈ నార్సిసస్ కూడా తెలియదు తను ఎట్లుంటాడు. అందరు అంటున్నారు తాను అందంగా ఉన్నానని. అందుకని నిజంగా తాను ఎట్లుంటాడో చూద్దామని మొట్టమొదటిసారి రిఫ్లెక్షన్లో చూసుకొని తన అందానికి తానే మోహితుడై ఇక అక్కడి నుంచి కదలలేదు. అట్లా తన రిఫ్లెక్షన్ని తానే చూస్తూ చచ్చిపోయిన వాడు నార్సిసస్ అనమాట. అయ్యో, అందుకే ఎవరైతే ఎవరిని వాళ్ళు అద్దంలో చూసుకుని దీని వెనక కథ ఉంది. అంటే ఎవడైతే తన్ను తాను చూసి మురిసిపోతుంటారు కదా, వాడిని నార్సిసిస్ట్ మెంటాలిటీ అని చెప్తారనమాట. నార్సిసిజం అంటే అది వేరే మీనింగ్ ఏదో ఉంది కదా. అంటే వాళ్ళు సెల్ఫ్ సెంట్రిక్ ఉంటారు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెడతారు కావాలని, అట్లేదో ఉంది. అది వేరే పదమైంది. అది వేరేనా బేసికల్గా? అందుకే మనకి నార్సిసస్ అని ఒక చిన్న చెట్టు కూడా ఉంది, ఒక ఫ్లవర్. ఆ ఫ్లవర్ ఏం చేస్తుంది, ఎప్పుడు ఈ అంచుకే పూస్తుంది అనమాట. ఆ యొక్క ఫ్లవర్ స్పెషాలిటీ ఏంది అంటే, అది ఇట్లా కొంచెం పెరిగిన తర్వాత వాటర్ని చూసి ఆ వాటర్లో తన రిఫ్లెక్షన్ తానే చూసుకుంటూ అట్టే చచ్చిపోతుంది అనమాట. అందుకని ఆ చిన్న ఫ్లవర్కి నార్సిసస్ పౌదా అని పెట్టారు పేరు. అట్లా తప్పు కాదు, ఇక్కడ ఏ తప్పు ఒప్పులు ఏమి లేవు. అసలు ఆనందం కోసం అన్నది తప్పు. అసలు అది అతిపెద్ద బూత్. అది కోసం అనేది అలే అనుకో. అదే మన చెవులకు ఇంపుగా ఉండి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టేది బూత్. ఇప్పుడు అట్లా కదా నువ్వు నార్సిసస్. తర్వాత కాంటెక్స్ట్ ఎప్పుడు అసలు నువ్వు సబ్జెక్ట్ నుంచి జంప్ కాదు. అంటే మనం ఫస్ట్ చెప్పింది ఏంది, ఒకదాన్ని చూసి ఎగ్జైట్ అయినావు, ప్రకృతిని చూసి ఎగ్జైట్ అయినావు. నార్సిసస్ తను చూసి తాను ఎగ్జైట్ అయ్యింది అనమాట. సో దాదాపు ఇప్పుడున్న ఎవరెవరైతే సెల్ఫీలు తీసుకొని వాళ్ళ ఫేస్ని చూసి వాళ్ళు మురిసిపోతున్నారో, ఇట్స్ ఆల్ నార్సిసిస్ట్ మెంటాలిటీ. కానీ నార్సిసిస్ట్ అంటే వాళ్ళ మెంటాలిటీ వల్ల పక్కన వాళ్ళు ఇబ్బంది పడేలాగా చేస్తారు అనేది నాకు అది ఎగ్జాక్ట్ తెలియదు. ఒకసారి అరే ఇంటర్నెట్ ఎవరిని ఉంటే చూడండి. నేను ఎప్పుడో చదివిందే చెప్తున్నా, ఐ మే బి రాంగ్, బట్ నార్సిసస్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కథ ఓకే, ఆ కథ వరకు అంటే నార్సిసిస్ట్ అనే పదానికి మీనింగ్ చెప్తా. ఓకే, మనం చూద్దాం. మనం బోల్డ్ అని సైకాలజీలో నార్సిసిస్ట్ మెంటాలిటీ అంటే ఏంటంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారంటే, ఇప్పుడు నా వల్ల ఇంటర్నెట్ ఉందా, నా ఫోనే లేదు, చచ్చిపోయింది అది. ఓకే, రైట్, డెడ్ అయింది అది. నార్సిసిస్ట్ మెంటాలిటీ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను మీ పక్కన ఉంటే మీకు అనుక్షణం ఇబ్బంది అయితేనే ఉంటుంది. వాళ్ళు అట్లా పోక్ చేస్తుంటారు, ఇబ్బంది పడే ప్రయత్నాలు చేస్తుంటారు, వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోలేరు. అట్లాంటి
దానికి నార్సిసిస్ట్ అనే పేరు నేను విన్నా యాక్చువల్గా. బట్ ఇది కూడా అంటే ఇది వాడు ఇబ్బంది పెడతలేడు అన్నట్టు, వాడు చూసుకొని వాడు చచ్చిపోతున్నాడు అంతే. వాడిని పక్కన ఎగ్జాక్ట్ పదం వేరే ఉండొచ్చు ప్రాబబ్లీ, కానీ ఈ కథ ఉంది. ఓకే, ఈ కథ ఉంది అంటే దీని అర్థం ఏంది, వేరే వాటిని చూసి ఎగ్జైట్ అవ్వడం ఒకటి, నిన్ను చూసి ఎగ్జైట్ అవ్వడం రెండోది అనమాట. అంటే లాస్ట్ ఎక్కడికి వస్తుంది, దేహాభిమానం కాడికి వస్తుంది. అందుకని ఎగ్జైట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ నాట్ గుడ్ అని ఖచ్చితంగా తెలుసుకునే సమయం ఖచ్చితంగా వస్తుంది ప్రతి మనిషికి. ఓకే, నాట్ గుడ్ ఎందుకు? దానివల్ల ఉపయోగం లేదు. ఆ ఎగ్జైట్ అయినప్పుడు ఆనందపడుతుంది కదా వాడు, అది ఆనందం అని అనుకుంటున్నాడు. జస్ట్ మనస్సులో ఒక చిన్న అలజడి, చంచలనము అలజడి కలుగుతుంది. ఎందుకు గుడ్గా అంటే ఏం చెప్పారు, ఉపయోగం లేదన్న. ఎక్కువసేపు అంటే నువ్వు ఎప్పటికీ ఎగ్జైట్ అవ్వలేవు, కొంచెం సేపు అవుతుంది. అందుకని అది ఫస్ట్ ఎక్కువసేపు ఉంటుంది, అది తగ్గుతూ వస్తుంది. సో మీరు ఎప్పుడన్నా గమనిస్తే ఈ రిసార్ట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఇది మామూలు వాటర్, మామూలు పూలే. ఒకవేళ వాళ్ళు మేము రిసార్ట్ చూస్తామంటే చూసిరండి గంట సేపు అని చెప్తారు తప్ప నేను కూడా చూస్తా అని ఎవడన్నాడు. వెళ్తున్నాం సేమ్ రండి వెళ్దాం అంటారు. సో ఇప్పుడు నేను వ్యక్తిగతంగా మీరు నాట్ గుడ్ అన్నారు కదా, ఆ కొద్దిసేపు అయినా ఎగ్జైట్ అవుతుంది కదా, కానీ ఏమవుతుంది నేను చెప్పినందుకు మారమని కాదు, నాట్ గుడ్ ఎందుకంటే నాకు రీజన్ కోసం అడుగుతున్నా. అంటే ఉదాహరణకి ఇప్పుడు నీళ్ళలో వాటర్ వేస్తే ఏం జరుగుతుందో నీ మనసులో కూడా అదే జరుగుతుంది అనమాట. సార్ నీళ్ళలో రాయి వేస్తే ఏం జరుగుతుందో, ఇప్పుడు ఇంకొకటి నిశ్చలముగా ఒక దాన్ని చూసినప్పుడు అది వేరు. ఒక ఎగ్జైట్మెంట్తో చూసినప్పుడు నువ్వు యాక్చువల్ చెప్తే కదా, నువ్వు దాన్ని చూడడమే లేదు, యాక్చువల్గా నీ థాట్నే చూస్తున్నావు. అంటే యు ఆర్ నాట్ రియలీ లుకింగ్ ఇట్. నువ్వు ఒక దాన్ని నిజంగా చూడాలంటే నీ మనసులో ఏముండకూడదు. ఇప్పుడు ఒక వ్యక్తితో నువ్వు జీవించాలంటే ఆ వ్యక్తి గురించి మనసులో ఏమి ఉండకూడదు. ఇది ఏమంటారు, ఫౌండేషన్ టు హ్యూమన్ రిలేషన్షిప్ ఆర్ బీయింగ్ ఇన్ రిలేషన్ విత్ ఎనీథింగ్. అది అర్థమైంది. ఏడవడము, బాధపడము నాటుగుడ్డు, అట్లనే ఎగ్జైట్ అవ్వడం కూడా నాటుగుడ్డు. ఎందుకంటే అది సహజ స్థితిలో లేదు. ఇప్పుడు ఫోన్లో ఫోటో తీసి ఫిల్టర్ వేసినట్టు, ఫిల్టర్ వేస్తే అది ఒరిజినల్ కాదు. అది మీరు ఈ మాట ఒకసారి ఆలోచించండి. ఒక దాన్ని చూసి ఎగ్జైట్ అవుతున్నావంటే దాన్ని నువ్వు చూడడమే లేదని, దాని పట్ల నీకున్న థాట్ని చూస్తున్నావని. ఇప్పుడు చిరంజీవిని చూసి ఎగ్జైట్ అయిందంటే చిరంజీవి ఎవరో నీ మనసులో అనుకున్న థాట్ని చూసి ఎగ్జైట్ అవుతున్నావు, నాట్ చిరంజీవి గారు. చిరంజీవిని చూసినప్పుడు ఏ ఎగ్జైట్మెంట్ లేకపోతే చిరంజీవికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మనం. సో ఐ రెస్పెక్ట్ చిరంజీవి, ఐ హ్యావ్ నో ఎగ్జైట్మెంట్. ఒకవేళ ఆయన ఇక్కడ వచ్చినా ఆయన పని ఆయనది, మన పని మనది. ఎంట పడ్డము, ఆటోగ్రాఫ్ అడగడం చాలా దారుణమైన విషయం. అది అట్లా చేయకూడదు. డోంట్ డూ దట్. సరే మరి, బాయ్.